తమిళనాడుపై బీజేపీ ప్రభావం ఏమైనా ఉంటుందా అనే కోణంలో ఒక వార్త రావడం జరిగింది. ఎప్పుడైతే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నమలై ఎప్పుడైతే బాధ్యతలు చేపట్టడం జరిగిందో అక్కడ ఉన్నటువంటి కేవలం అంటే బీజేపీ అంటే కేవలం హిందువుల ఓటర్లపైన ఆధారపడి ఉంటుందనే కోణంలో ఒక ప్రచారం ఉంది. అయితే ఎప్పుడైతే అన్నమలై తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందో అక్కడ ఉన్నటువంటి ముస్లింలు కానీ అక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ కానీ అందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. అన్నమలై వ్యవహార తీరిందంటే అన్ని కులాలు, మతాలు, ప్రాంత, వర్గ విభేదాలు లేకుండా, వయసుతో సంబంధం లేకుండా పార్టీలోని సీనియర్ నేతలందరికీ కూడా తగిన గౌరవం ఇస్తూ ఆయన పార్టీని ముందరికి నడిపించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే ఒకవైపు కేంద్రంలోని బీజేపీ తీసుకొస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, నరేంద్ర మోడీ పాలన కావచ్చు, దేశాన్ని ప్రపంచ దేశాల ముందు గౌరవాన్ని మరింత పెంపొందించడంలో ప్రధానిగా నరేంద్ర మోడీ అత్యంత కీలకమైన భూమిక పోషించడం జరిగింది. అయితే రాష్ట్ర అధ్యక్షునిగా అన్నమలై అద్భుతంగా పోరాట పటిమతో పాటు ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి అన్నమలై చరిష్మా, ప్రధాని నరేంద్ర మోడీ యొక్క బలం రెండు తోడైతే ఖచ్చితంగా బీజేపీకి సంబంధించి తమిళనాడులో ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది అనే కోణంలో దీనికి తోడు ఆ రాష్ట్రంలోని చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో చిన్న పార్టీలన్నిటితో కలిసి పొత్తు పెట్టుకుని ఓట్లు చీలకుండా స్టాలిన్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించాలి వచ్చే ఎన్నికలు అనే కోణంలో ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందుకంటే ముందు పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది బీజేపీ అధిష్టానం. అయితే బీజేపీకి అత్యధిక స్థానాలు గెలిచే అవకాశం ఉందని ఒకసారి మనం చూస్తే ప్రధానంగా ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అన్నా డిఎంకే పార్టీ తమిళనాడు ముఖ్యమంత్రిగా దేశవ్యాప్తంగా సంచలనం రాజకీయాలు చేసినటువంటి జయలలిత సినీ నటిగాను అనంతరం రాజకీయాల్లో అద్భుతంగా రాణించడం జరిగింది. ఒకవైపు జయలలిత కరుణానిధి రాజకీయాలు అద్భుతంగా అంటే పోటాపోటీ రాజకీయాలు నువ్వా నేనా అన్న చందంగా రాజకీయాలు నడపడం జరిగింది. అయితే జయలలిత అదేవిధంగా కరుణానిధి ఇద్దరి రెండు తరాలు కూడా గడిచిపోవడం జరిగింది. అయితే కరుణానిధి చిన్న కొడుకు స్టాలిన్ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. అయితే జయలలిత పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం పూర్తిగా బలహీనపడ్డారు. ఆ పార్టీ కూడా బలహీనపడిన క్రమంలో ఆ పార్టీ మద్దతు బీజేపీ ఆ జయలలిత పార్టీ చిన్న పార్టీలు అన్ని కూడా కలిసి అంటే ముందుకు వెళ్లే ప్రయత్నం చేసినప్పటికీ జయలలిత పార్టీ ప్రత్యేకంగా పోటీ చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఒకవైపు స్టాలిన్ జయలలిత పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ అన్నమలైకి సంబంధించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతగా ముక్కొన్నపు పోటీ జరిగే అవకాశం ఉంది. ఈ ముక్కొన్నపు పోటీలో ఖచ్చితంగా బీజేపీకి లాభిస్తుంది అనే కోణంలో దీనికి తోడు చిన్న పార్టీల మద్దతు కూడా ఉంటుంది. దీనికి తోడు అదేవిధంగా యువ ఓటర్లందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు దేశవ్యాప్తంగా. కాబట్టి బీజేపీకి ఖచ్చితంగా భారీగా సీట్లు వచ్చే అవకాశం ఉందనే కోణంలో ఒక వార్త వచ్చింది. అయితే ఇది సాధ్యమేనా అనే కోణంలో ఒకసారి మనం వార్త చూస్తే ద్రవిడ నేలపై కమలం వికసించేనా, తమిళనాడుపై బీజేపీ ఫోకస్, అన్నమలై రాకతో బీజేపీలో ఫుల్ జోష్, అన్నా డిఎంకే ఓటు బ్యాంకుపై కన్ను, చిన్న పార్టీలతో కమల్నాథుల పొత్తు ఆసక్తి రేపుతున్న ముక్కొన్నపు పోటీ, దక్షిణాదిని పాదగ్రంథం చేసుకోవాలని ఉవ్విల్లుడుతున్న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో ప్రధానంగా తమిళనాడుపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ద్రవిడ పార్టీల ఆవిర్భావంతో దశాబ్దాలుగా జాతీయ పార్టీలకు ఆ రాష్ట్రం కొరకరాని కొయ్యగా మారిపోయింది. డిఎంకే అన్నా డిఎంకేలో ఏదో ఒక దానికి తోక పార్టీగా కొనసాగడం మినహా కాంగ్రెస్ బీజేపీలకు మరో దారి లేని పరిస్థితి. ఈసారి పరిస్థితిని ఎలాగైనా మార్చాలని బీజేపీ కంకణం కట్టుకుంది. అన్నామలై రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి దూకుడుగా వెళ్తున్నారు. రాష్ట్రమంతటా కలిగి తిరుగుతూ ఇటు జనాన్ని ఆకట్టుకుంటున్నారు. మంత్రుల అవినీతిపై వీడియోలు విడుదల చేస్తూ అటు అధికార డిఎంకేకు వణుకు పుట్టిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న తొలి విడతలోనే పోలింగ్ జరగనుంది. నేపథ్యంలో తమిళనాడు ఎన్నికల వేడి ఇప్పటికే పరాకాష్ఠకు చేరింది. జాతీయ పార్టీలతో కుర్చీలాట. తమిళనాడు 50 ఏళ్లుగా ద్రవిడ పార్టీలైన డిఎంకే అన్నా డిఎంకేలదే రాష్ట్రంలో కాంగ్రెస్ కు 1967లో డిఎంకే తొలిసారి ఓటమి రుచి చూపించింది. 234 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా డిఎంకే 179 చోట్ల గెలవగా కాంగ్రెస్ 51 స్థానాలకు పరిమితమైంది. నాటి నుంచి నేటి దాకా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాలేకపోయింది. కర్ణాటకతో విభేదాలతో 1972లో ఎంజి రామచంద్రన్ డిఎంకేను చీల్చి అన్నా డిఎంకేను ఏర్పాటు చేశారు. నాటి నుంచి వాటి మధ్య ప్రధాన పోరు సాగుతూ వస్తుంది.
జాతీయ రాజకీయాల్లో సంకీర్ణ యుగం ఆవిర్భావంతో 1989 నుంచి 2 దశాబ్దాల పాటు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో డిఎంకే అన్నా డిఎంకే కీలక పాత్ర పోషించాయి. ఆ క్రమంలోనే రాష్ట్రంలోని కాంగ్రెస్ బీజేపీలతో మార్చి పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. డిఎంకే 2004 దాకా కాంగ్రెస్ కు బద్ద విరోధిగా కొనసాగింది. అన్నా డిఎంకే కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించడంతో 1999లో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమిలో చేరింది. కానీ 2004లో అన్నా డిఎంకే మళ్ళీ ఎన్డీఏ గూటికి చేరడంతో డిఎంకే తన వైఖరి మార్చుకుని కాంగ్రెస్ తో చేతులు కలిపింది. నాటి నుంచి 2014లో మినహాయిస్తే వాటి బంధం అన్ని ఎన్నికల్లో కొనసాగుతూ వస్తుంది. ఇక అన్నా డిఎంకే తాను తొలిసారి ఎన్నికల బరిలో 1977లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. తర్వాత 1984 నుంచి 91 ఎన్నికల దాకా వాటి బంధం కొనసాగింది. 1998లో తొలిసారి బీజేపీతో చేతులు కలిపిన ఏడాదికి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరింది. 2004లో మళ్ళీ బీజేపీతో జట్టు కట్టింది. అప్పటి నుంచి కాంగ్రెస్ ను దూరం పెడుతూ వచ్చింది. 2004 లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో 2009, 2014 ఎన్నికల్లో బీజేపీతో బంధం తెంచుకుంది. 2019లో మళ్ళీ ఎన్డీఏలో చేరిన ఈసారి మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తుంది. చిన్న పార్టీలైన పిఎంకే, ఎంకే కూడా పరిస్థితిని బట్టి డిఎంకే అన్నా డిఎంకేలతో పొత్తు పెట్టుకుంటూ వస్తున్నాయి. ఇక పొత్తులు ఇలా డిఎంకే ఈసారి కూడా చిరకాల మిత్రులు కాంగ్రెస్ వామపక్షాలతో పొత్తు పెట్టుకోగా అన్నా డిఎంకే మాత్రం బీజేపీతో దూరం పాటిస్తుంది. దివంగత నటుడు విజయకాంత్ కు చెందిన డిఎండికేతో పొత్తు పెట్టుకుంది. ఇక బీజేపీ ఈసారి పిఎంకే, ఎంకే, టిఎంసి వంటి చిన్న పార్టీలతో జట్టు కట్టింది. 1999లో రాష్ట్రంలో అత్యధికంగా 4 లోక్సభ స్థానాల్లో నెగ్గిన బీజేపీ ఈసారి ఆ రికార్డును అధిగమించాలని పట్టుదలతో ఉంది. లోక్సభ పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాట పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ మధ్యకాలంలోని రాష్ట్రానికి ఆయన ఏకంగా 6 సార్లు రావడం జరిగింది. ఇక లోక్సభ ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లను ఒకసారి మనం గమనిస్తే 2009లో సిఎన్ఎన్ న్యూస్ అంటే సర్వేలో 18 సర్వే ఈసారి ఎన్డీఏకు రాష్ట్రంలో 5 దాకా సీట్లు వస్తాయని పేర్కొనగా ఇండియా టుడే సర్వే మాత్రం మొత్తం 39 సీట్లను విపక్ష ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని పేర్కొంది. కానీ 100% తప్పు, అది ఖచ్చితంగా. ఇక 2009లో ఏ పార్టీకి ఓట్లు ఏవేవి వచ్చినాయని చూస్తే డిఎంకే పార్టీకి 17 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు, ఇతరులకు అదేవిధంగా ఇతరులకు 9 సీట్లు రావడం జరిగింది. 2014లో ఒకసారి మనం గమనిస్తే డిఎంకే పార్టీకి 37, కాంగ్రెస్ పార్టీకి 0 వచ్చినాయి, ఇతరులకు 1 చొప్పున రావడం జరిగింది. అన్నా డిఎంకే పార్టీకి బీజేపీకి ఏ విధంగా వచ్చినాయి 2019 అంటే అన్నా డిఎంకే పార్టీకి 24, అదేవిధంగా కాంగ్రెస్ కు 8, బీజేపీకి ఏం రాలేదు 0, ఇక ఇతరులకు 6 సీట్లు రావడం జరిగింది. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలు ఖచ్చితంగా దీనికి తోడు యువ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో బీజేపీకి లాభించే అవకాశం ఉంది. తమిళనాడు బీజేపీ ప్రధానంగా యువ ఓటర్ల పైన ఆశలు పెట్టుకుంది. ద్రవిడ పార్టీలతో విసిగిపోయారని మార్పు కోసం చూస్తున్నారని నమ్ముతుంది. బీజేపీ రాష్ట్ర సారథి అన్నామలైకి వారిలో ఆదరణ నానాటికి పెరుగుతుందని పరిశీలకులు చెప్తున్నారు. దీనికి తోడు ద్రవిడ పార్టీల నేతలపైన బీజేపీ కన్నేసింది. ఇప్పటికే అన్నా డిఎంకేకు చెందిన ఒక మాజీ ఎంపీ, 17 మంది మాజీ ఎమ్మెల్యేలు ఇటీవల బీజేపీలో చేరారు. దక్షిణ తెలంగాణ 10 ఏళ్లుగా తమకు గట్టి పునాది ఏర్పడిందని పార్టీ భావిస్తుంది. అక్కడి కొంగు ప్రాంతంలో పార్టీకి సంస్థాగతంగా చెప్పుకోదగ్గ బలమే ఉంది. దీనికి తోడు కోయంబత్తూరు నుంచి రాష్ట్ర పార్టీ సారథి అన్నామలై పోటీ చేస్తున్నారు. పిఎంకేతో పొత్తు ద్వారా ఉత్తర తమిళనాడులో తన బలహీనతను అధిగమిస్తామని బీజేపీ భావిస్తుంది. 2014లోనూ ఇలాగే చిన్న పార్టీలతో జట్టు కట్టి బీజేపీ ఏకంగా 19% ఓట్లు రాబట్టడమే కాక ఒక లోక్సభ స్థానాన్ని గెలుచుకుంది. ఆ పార్టీ అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఇక కాకపోతే అప్పటి భాగస్వామిలో డిఎండికే, ఎండిఎంకే ఇప్పుడు ఎన్డీఏతో లేవు. పైగా ముక్కొన్నపు పోటీలో విపక్షాల ఓట్లు చీలి ఇండియా కూటమికే లబ్ధి చేకూరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక 2019 లోక్సభ ఎన్నికల్లో ప్రస్తుత ఇండియా కూటమి ఏకంగా 53% ఓట్లు ఒడిసిపట్టింది. ఎన్డీఏ కేవలం 10%తో సరిపెట్టుకోక అన్నా డిఎంకే కూటమికి 21% వచ్చాయి. అయితే ఈసారి ఏఎంఎంకే వంటి భాగస్వాములు అన్నా డిఎంకే ఓటు శాతానికి గండి కొట్టి తమ వైపు మళ్లిస్తాయని బీజేపీ ఆశ పెట్టుకుంది. అన్నా డిఎంకే ఓట్లను ఏకంగా 300 దాకా ఒడిసి పట్టడంతో పాటు మోదీ చరిస్మా, స్టాలిన్ సర్కార్పై వ్యతిరేకత సాయంతో ఇండియా కూటమి ఓట్లలోనూ 10% దాకా ఎన్డీఏ కొల్లగొట్టగలిగితే 7 సీట్ల దాకా నెగ్గవచ్చని విశ్లేషకుల అంచనా. కాకపోతే అన్నా డిఎంకే ఓటు శాతానికి ఎంతగా గండి పెట్టడం బీజేపీకి పెను సవాల్ అనేది స్పష్టమవుతుంది. ప్రచారంలో సినీ తలుకులు
బీజేపీ తరపున సినీ నటులు ఖుష్బూ ఇటీవల తన పార్టీని విలీనం చేసిన శరత్ కుమార్ సెంథిల్ ప్రచారంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు. డిఎంకేకు కమల్ హాసన్, అన్నా డిఎంకేకు గౌతమి, గాయత్రి రఘురామ్ తదితర సినీ స్టార్లు ప్రచారం చేయడం జరుగుతుంది. ఇక ఎవరిన్ని సీట్లలో తమిళనాట ఎన్డీఏ, ఇండియా, అన్నా డిఎంకే కూటమిల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఇండియా కూటమిలో డిఎంకేకు 22 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తుంది. కాంగ్రెస్ 9 స్థానాల్లో, వామపక్షాలు 4 స్థానాల్లో, ఇతర పార్టీలకు మరో 4 స్థానాలు కేటాయించింది. ఎన్డీఏ కూటమి విషయానికి వస్తే బీజేపీ 20 చోట్ల, పీఎంకే 10, టీఎంసీఎం 3, ఏఎంఎంకే 2 చోట్ల, ఇతర పార్టీలు 3 బరిలో ఉన్నాయి. మరో చోట ఎన్డీఏ మద్దతుతో పన్నీర్ సెల్వం స్వతంత్రునిగా బరిలో దిగనున్నారు. ఇక అన్నా డిఎంకే 32 స్థానాల్లో పోటీ చేస్తుంది. డిఎండికే 5, ఇతరులకు 2 సీట్లు కేటాయించడం జరిగింది. అంటే గతంలో మాదిరి కంటే ఖచ్చితంగా బీజేపీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. బీజేపీ ఓటు శాతం కూడా పెరిగేందుకు అవకాశం ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అత్యంత ప్రతిభావంతుడైనటువంటి, అన్ని కుల మత వర్గ ప్రాంత విభేదాలు లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా అందరితోని కలుపుకొని వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అన్నామలైతో బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉందనే కోణంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థానాలను బీజేపీ గెలుచుకుంటుంది తమిళనాడులోని కోణంలో ఒక చర్చ అనేది భారీగా నడుస్తుంది.